హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఊరు 05. నమస్తే అందరికీ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఖైరతాబాద్ వినాయకుని కాడికి అందరం వెళ్తున్నాం. సో అక్కడ విజువల్స్ ఎలా ఉన్నాయి, ఈవినింగ్ టైంలో మార్కెట్ అండ్ అక్కడ వినాయకుని యొక్క చరిత్ర కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేద్దాం. ఏంటంటే గణేష్ ఉత్సవాలు ఎలా స్టార్ట్ అయ్యాయి, ఎందుకు స్టార్ట్ అయ్యాయి, ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు గణేష్ ఉత్సవాల చరిత్ర గురించి చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్న సమయంలో భారతీయులు గుంపులు గుంపులుగా కలవటం కానీ మాట్లాడడం కానీ ఇలాంటివి చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే అది నిషేధం, మాట్లాడుకోకూడదని బ్రిటిష్ వాళ్ళు అలా శాసించారు. అంటే క్లిష్ట సమయంలో ప్రజలందరినీ కలిపేందుకు, వాళ్ళలో ఇంకా స్వతంత్ర ఉద్యమాన్ని పటిష్టం చేసేందుకు, ఇంకా వాళ్ళలో చైతన్యం కలిగించేందుకు బాలగంగాధర్ తిలక్ గారు ఒక ఆలోచన చేశారు. అదేంటంటే 1893లో వినాయకుడి విగ్రహాన్ని ఒక వీధిలో ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆ వినాయకుడి విగ్రహం దగ్గర ప్రజలందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని వాళ్ళలో ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఇది చేయడం జరిగింది. అయితే ఈ వినాయక ఉత్సవాలు అనేవి మతపరమైన పండుగ కాబట్టి బ్రిటిష్ వాళ్ళు కూడా అంతగా పట్టించుకునేవారు కాదు. అలా అని నిమజ్జన సమయంలో గణపతి పప్ప మోరియా అంటూ వారిలో ఒక స్వాతంత్ర చైతన్యాన్ని, స్వాతంత్రోద్యమం గురించి ఒక అవగాహనని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు తిలక్ గారు. అయితే స్వాతంత్రోద్యమానికంటే ముందే వాళ్ళలో స్వాతంత్రోద్యమంలో ఉన్న చైతన్యాన్ని వాళ్ళకు ఒక ఊపు తేవటం కోసం ఈ ఉద్యమం ఏర్పాటు చేయడం జరిగింది. జనాలందరినీ కలిపి మన గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఇలా ప్రారంభమయ్యాయి. అయితే ఈ వినాయకుడు కూడా తెలియకుండానే స్వాతంత్రోద్యమంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది. విషయానికి వస్తే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు ఎలా స్టార్ట్ అయ్యాయి ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాం. గణేష్ ఉత్సవాల చరిత్ర గురించి తెలుసుకుంటే అందులో 1954లో సింగిడి శంకరయ్య గారు అనే ఆయన ఇక్కడ గణేష్ ఉత్సవాలను ప్రారంభించారు. అక్కడ నుంచి ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి సందర్భంగా మన తెలుగు రాష్ట్రాల్లోకెల్లా అన్నిటికంటే పెద్ద విగ్రహాన్ని ఇక్కడే ఏర్పాటు చేస్తారు. భారతీయులందరూ అన్ని ప్రాంతాల నుండి వేలాది మంది ఈ ఉత్సవాన్ని సందర్శించి గణేషుని ఆశీర్వాదాన్ని పొందుతారు. పండుగ రోజుకి కరెక్ట్గా 3 నెలలకు ముందు నుండి ఇక్కడ విగ్రహ నిర్మాణం ప్రారంభమైపోతుంది. దీనికోసం చాలామంది శిల్పులు, దాదాపు 300 మంది కార్మికులు 3 నెలల పాటు పగలు రాత్రి శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేస్తారు. ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు దాదాపు ₹1,00,00,000 పైగా ఖర్చు అవుతుంది. మరియు ఈ గణేష్ ఉత్సవాల్లో ఇక్కడ స్థానికులందరికీ ఉపాధి దొరుకుతుంది. ప్రస్తుతానికి ఈ సింగిడి శంకరయ్య గారి తమ్ముడైన సుదర్శన్ గారు ఈ ఉత్సవాల గురించి చూసుకుంటున్నారు. ఇక్కడ చూసినట్టయితే మీరు చూసారు కదా, ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్స్, జనాలు కూడా విపరీతంగా ఉన్నారు. ఇక ఈ సంవత్సరం విషయానికి వస్తే ఈ గణేష్ ఉత్సవాల్లో స్పెషల్ ఏంటంటే వస్తే ఈ గణేష్ ఉత్సవాల్లో స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు మనకి దర్శనమిస్తున్నాడు. ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 70 అడుగుల విగ్రహాన్ని తయారు చేశారు. 2021 వరకు మనకి ఇక్కడ విగ్రహాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేయటం జరిగింది. అయితే పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని 2022 నుంచి మొట్టమొదటిగా 2022లో పంచముఖ మహాలక్ష్మి గణపతి విగ్రహాన్ని మట్టితో తయారు చేశారు. అప్పటి నుంచి విగ్రహాన్ని మట్టితో తయారు చేయటం జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, వినాయకుడి విగ్రహాన్ని ఎంత బాగా చేశారు. 70 అడుగుల విగ్రహం. Adidas sir.
ఫ్లూట్లో వెళ్ళిపోండి భయ్య, ఫాస్ట్ వెళ్ళిపోతారు. వల్ల కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కిందున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.